హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. పెసరపప్పుతోటి జంతికలండి. ఇవి పెసరపప్పుతో జంతికలు ఎప్పుడైనా ఎవరికైనా తెలిస్తే కామెంట్లో తెలియచేయండి. మా అమ్మ చేసేవారు ఈ పెసరపప్పుతోటి జంతికలు అన్నమాట. ఇది 3 గ్లాసుల పిండి అండి. ఇది 3 గ్లాసుల పిండికి నేను 1 గ్లాసు పెసరపప్పు ఉడకబెట్టి ఉంచాను కుక్కర్లో. అవన్నీ చూపించలేదు, సోదిగా ఉంటుంది ఎందుకని చెప్పేసి. 3 గ్లాసుల బియ్యం పిండి, 1 గ్లాసు పెసరపప్పు, అంతే. 1 గ్లాసు పెసరపప్పు ఉడకబెట్టేసి అందులో పోసేసాను. ఉప్పు కారం అన్నీ వేసేసి ఈ పెసరపప్పు వేడివేడిదే వేసేయాలన్నమాట. కొంచెం చల్లగా అయితే పనిచేయదు. వేడిది కుక్కర్లో నుంచి తీసి అలా అందులో పోసేయడమే. అందులో కొంచెం నువ్వులు, వాము వేయక్కర్లేదు. వాము శనగపిండి అయితే కనుక వాము వేస్తాం, జీర్ణం చేస్తుందని, జీర్ణశక్తి బాగుంటుందని చెప్పి వాము వేస్తాము. ఇది జబ్బు చేయని వస్తువులు, బియ్య పిండిను పెసరపప్పు రెండు కూడాను. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావన్నమాట ఇవి తినడం వల్ల. కనుక మనం వాము వేసుకోక్కర్లేదు. రుచి కోసం నువ్వులు వేసుకుందాం. నువ్వులు వేసుకున్నానండి. ఇలా ఈ పప్పు వేసేసి కొంచెం లోపలంతా కలిపేసి నొక్కి పెట్టేశాను కాసేపు. అది ఉక్కిపోయింది చక్కగా, లోపల ఆ వేడికి ఉడికినట్లు అవుతుంది అన్నమాట పిండి. ఇప్పుడు దాన్ని బాగా శుభ్రంగా కలుపుకొని చక్కగా చేతితోటి చల్లారిపోయిన తర్వాత చన్నీళ్ళు వేసి కలుపుకోవడమే. వేడి నీళ్ళు వేయక్కర్లేదు. ఇంకా ఇది చాలా టేస్ట్గా ఉంటాయండి, కరకరలాడుకుంటా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. గొల్లగా వస్తాయి, నూనె ఎక్కువ పేల్చవు. ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్ థింగ్. నూనె ఎక్కువ పేల్చవు. నెక్స్ట్ ఏంటంటే గొల్లగా ఉంటాయి. ఆరోగ్యానికి చెడు చేసేది అంటే అజీర్ణం అలాంటివి ఏమి చేయవు. పొట్టొబ్బరం రావడం, గ్యాస్ రావడం అట్లాంటి సమస్యలు ఏం లేకుండా చక్కగా ఉంటుంది అన్నమాట. కొంచెం నీళ్ళు పోసుకుంటా మొత్తం పిండి అంతా కలిపేసుకున్నాను. ఇది మరీ జారుగా అయిపోకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. ముద్దగా ఉండాలన్నమాట. కారం ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టండి. కొంచెం కారం కావాలంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. నేను కొద్దిగానే వేస్తాను కారం. అలా అన్నీ ఒత్తేసుకున్నాను. స్టవ్ దగ్గర నిలబడి ఒత్తడం అంటే చేతి మీదకి పొంగుతుందేమో వేడి అన్నట్లుగా ఫీల్ అవుతాను అనమాట. అందుకని చెప్పి నేను ఇలా చేతితో పేపర్ మీద ఒత్తేసుకుంటాను. కానీ పని ఈజీ అయితే కనుక స్టవ్ మీద నూనెలో డైరెక్ట్గా ఒత్తుకుంటేనే పని ఈజీ అవుతుంది, తొందరగా అయిపోద్ది అన్నమాట. పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటాయండి ఈ జంతికలు. అజీర్ణం చేయదు కాబట్టి. అందరు ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకు కూడా వండి పెట్టండి. తప్పనిసరిగా లైక్ చేస్తారు. టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. స్నాక్ ఐటెం లాగా పెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. అదిగోండి అలా చేతి మీదకి వేడి వస్తుందని చెప్పి భయపడతాను అనమాట. కానీ ఏం పర్వాలేదు, ఈజీగా అయిపోద్ది అనమాట. అట్లా కొంచెం అమ్మాయి వేసిన తర్వాత ఇట్లా ఈజీగా చేశాను. అడుగున జంతికల గిద్దలకి అడుగున ఉండిపోద్ది కదా పిండి, దాన్ని అలా ఒత్తి చిన్న అప్పచ్చిల్లాగా వేస్తాను అనమాట. అవి చాలా బాగుంటాయి టేస్ట్గా, వేడివేడిగా తింటుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. తప్పనిసరిగా ఇవి కొంచెం పిండి ఉంచుకుని నేను ఇలా వేసుకుని తింటాను అనమాట లాస్ట్లో. చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చిన్న వీడియోని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.